రాష్ట్రంలో ఉన్నటువంటి 3 డిస్కమ్ కార్యాలయాల ఎదుట ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైనటువంటి విశాఖపట్నంలో, సిపిడిసిఎల్ ప్రధాన కార్యాలయమైనటువంటి విజయవాడలో, ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైనటువంటి తిరుపతిలో 3 డిస్కమ్ కార్యాలయాల ఎదుట ఇవాళ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల 2వ తారీఖున విజయవాడలో స్ట్రగుల్ కమిటీ సమావేశమై ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని 23 డిమాండ్లతో ఒక నోటీస్ ఇచ్చి గత నెల 5వ తారీఖు నుంచి దశల వారీగా మనం ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనం నోటీస్ ఇచ్చి ఆందోళనకు వెళ్ళిన తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీలు కానీ ఆందోళన బాట పట్టడం జరిగింది. మన విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి గుర్తింపు కార్మిక సంఘాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు మనం పిఆర్సీ గురించి, మనం కాంట్రాక్ట్ కార్మికుల విలీనం రెగ్యులరైజేషన్ గురించి, మనం డిఏల గురించి, ఇతర డిమాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత, ఆందోళన చేపట్టిన తర్వాత వాళ్ళ వంతుగా వాళ్ళ మంత్రుల దగ్గరికి వెళ్తా ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. మరో కొంతమంది మరో కార్యక్రమమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మనం స్వాగతిస్తా ఉన్నాం. మనం స్వాగతిస్తా ఉన్నాం. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో, మనతో కలిసి రాకపోయినా సరే విడిగానైనా మనం పోరాటం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టడానికి స్వాగతిస్తా ఉన్నాం. ఆ మేరకు స్ట్రగుల్ కమిటీ పాక్షిక విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మనం మాట్లాడనంత వరకు, మనం మాట్లాడడం ప్రారంభించిన తర్వాతనే పిఆర్సీ అనేటువంటి కమిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మిగతా వాళ్ళు. మనం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి విలీనం గురించి మాట్లాడిన తర్వాతనే మిగతా వాళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తా ఉన్నారు. మనం డిఏల గురించి మాట్లాడిన తర్వాతనే మిగతా సంఘాలు డిఏలు కావాలనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళందరూ మాట్లాడడానికి అవసరమైనటువంటి తప్పనిసరి పరిస్థితులను ఇవాళ స్ట్రగుల్ కమిటీ క్రియేట్ చేసింది. ఆ మేరకు స్ట్రగుల్ కమిటీ సాధించినటువంటి పాక్షిక విజయంగా నేను ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ ఒకే రకమైన వేతనం పొందేటువంటి పరిస్థితులు. 2014 తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను అక్కడ సంస్థలు విలీనం చేసుకుని ఆర్టిజన్లుగా గుర్తించి 48,000 రూపాయలు ఇవాళ వేతనం ఇస్తా ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం 26,000 రూపాయలు వేతనమే ఇస్తా ఉన్నారు. వాళ్ళ తెలంగాణలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ 48,000 వేతనం పొందుతా ఉంటే, అదే పనిని, అదే శ్రమను అదే విద్యుత్ సంస్థల్లో మనం పనిచేస్తా ఉంటే మనకి 26,000 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తా ఉన్నారు. ఏమిటి వ్యత్యాసం? ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది? ఈ అన్యాయాన్ని సరిచేయాలా? ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా సంస్థలో విలీనం చేసుకుని తెలంగాణ తరహాలో వేతనం ఇవ్వాలని చెప్పేసి మనం ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ గడువు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా పిఆర్సీ గురించి ఒక సంప్రదింపుల కమిటీని కూడా ఇంతవరకు నియమించాల. పిఆర్సీకి సంబంధించినటువంటి కమిటీని నియమించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఆ పిఆర్సీని నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంతవరకు సంప్రదింపుల కమిటీని కూడా పిఆర్సీకి సంబంధించి నియమించడం లేదంటే, అంటే పిఆర్సీ ఇప్పట్లో ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదా, లేకపోతే వీలైనన్ని రోజులు ఎక్కువ రోజులు నాంచాలనేటువంటి ఆలోచనలు యాజమాన్యం కనపడతా ఉంది, మనకు అర్థమవుతా ఉంది. డిఏలకు సంబంధించి 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి.
ఇప్పటి వరకు ఆ డిఏల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ఇవ్వలేదు కాబట్టి మీకు కూడా డిఏలు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు ఇచ్చినప్పుడు మీకు కూడా ఇస్తాం లేనటువంటి పదాల్లో యాజమాన్యం చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ ఉద్యోగులకు ఎందుకు పొందన పెడతా ఉన్నారు, పోలికేంటని చెప్పేసి మనం ఇవాళ స్ట్రగుల్ కమిటీకి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ అనేటువంటి 5 సంవత్సరాల కోసం జరుగుతుంది. కానీ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ 4 సంవత్సరాల ఒకసారి జరగాల్సినటువంటి అవసరం ఉంది, జరుగుతా ఉంది కూడా. ఎందుకు ఇవాళ విద్యుత్ కార్మికులు ప్రత్యేకం అంటే ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్ళు ఎండొచ్చినా గాలొచ్చినా తుఫాను వచ్చినా ఏమొచ్చినా సరే తమ ప్రాణాలకు తెగించి విద్యుత్ ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు. కాబట్టి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతోనూ విద్యుత్ ఉద్యోగులతోనూ ఎందుకు ఈ విధమైనటువంటి పొందనటువంటిది లేకుండా పెడతా ఉన్నారని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ తుఫాను వచ్చినా, ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి అంతరాయం జరిగినా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగులం కార్మికులము ఆ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కరెంటు సమస్యలు తీర్చి ఈ రాష్ట్రంలో అందరికీ కరెంట్ ఇచ్చి అందరి జీవితాల్లో ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి మొత్తం ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాల్లో మాత్రం చీకట్లో ఉన్నాయి. ఈ చీకట్లను తొలగించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఏ యజమాన్యాలకు లేదని చెప్పేసి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మనమేమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతా ఉన్నామా? మనమేమైనా అన్యాయమైనటువంటి డిమాండ్లు వీళ్ళ ముందర పడతా ఉన్నామా? చట్ట ప్రకారంగా చట్టబద్ధంగా మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ గురించి, మనకు రావాల్సినటువంటి విలీనం గురించి, మనకు సంబంధించినటువంటి పిఆర్సీ గురించి, మన డిఏలకు సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2004 వరకు నియామకమైనటువంటి ఉద్యోగులకు అందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను మేము అమలు చేస్తా ఉన్నామని చెప్పేసి నిన్న జీవో ఇవ్వడం జరిగింది. మరి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఏ పాపం చేసినారు, వాళ్ళకెందుకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కల్పించాలని చెప్పేసి మనం ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ స్మార్ట్ మీటర్లను పెడతా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లను పెట్టడం ద్వారా ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్ల పరిస్థితి ఏంటి, మీటర్ రీడర్ల పరిస్థితి ఏంటి, వారి ఉపాధి పరిస్థితి ఏంటి, వారిని ఎందుకు రోడ్డున పడేస్తారు, వారికి ఉపాధి కల్పించండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్స్ తో మనం ఆందోళన చేస్తా ఉంటే కనీసం చర్చలకు పిలిచి మన బాధలేంటి, మన సమస్యలేంటి, ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు, రండి కూర్చొని మాట్లాడుకుందామని పిలిచి మాట్లాడేటువంటి ఒక పారిశ్రామిక సంప్రదాయాన్ని కూడా ఇవాళ విద్యుత్ సంస్థలు పాటించకుండా మనతో మాట్లాడకుండా ఇవాళ నిరాకరిస్తా ఉన్నాయి. పారిశ్రామిక ప్రశాంతత ఉండాలని చెప్పేసి, పారిశ్రామిక సంబంధాలు ఉండాలని చెప్పేసి వాళ్ళ కోరుకునేటువంటి వాళ్ళంగా మాతో ఎందుకు మాట్లాడరు, మాతో ఎందుకు చర్చలు చేయరు, మీరు చర్చలు జరపకపోతే రోడ్ల మీదే మా ఉద్యమాన్ని మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సంస్థలకి వాళ్ళ నేను తెలియజేస్తా ఉన్నాను. నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినారు యువగలం పేరు మీద. మన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ ఆయన పాదయాత్ర ఉంటే ఆయన యువగలం యాత్ర ఉంటే అక్కడ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పడంతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయండి, ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ కూడా రాయడం జరిగింది.